మరి అప్సో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో అన్ని అబద్ధాలేనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్లపై క్లారిటీ ఇవ్వలేదన్నారు. ఏడాది దాటినా రుణమాఫీ పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు హరీష్ రావు. బీఆర్ఎస్ ఎల్పీలో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారో చూద్దాం. వదురుడు ఎక్కువ, చేతగానుడికి ఏతులు ఎక్కువ అన్నట్టు ముఖ్యమంత్రిగా నీకు మైకు దొరకడమే నీకున్న అనుకూలత. ఎందుకంటే మాకు మైక్ ఇయ్యలే, ఉల్టా ఆయన్నే చెప్పండి స్పీకర్ గారికి వాళ్ళకి మైక్ ఇవ్వకండి, బీఆర్ఎస్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి, నేను చాలా అబద్ధాలు ఆడినాయిగా, మళ్ళీ నా అబద్ధాలను వాళ్ళు బయట పెట్టరు అని చెప్పి మైక్ ఇవ్వద్దని పరోక్షంగా స్పీకర్ గారికి చెప్పి ఆయన బయటకు బారిపోయింది. ఆయనకు తెలిసింది ఘోరంతా, చెప్పేదంతా కూడా అబద్ధాలే. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి ఇవాళ అసెంబ్లీలో కూడా అబద్ధాలతోనే పాలన కొనసాగిస్తా ఉన్నాడు. మూసీ కాలుష్యం కంటే ముఖ్యమంత్రి నోటి కాలుష్యం ఎక్కువైపోయింది. అసలు ఒక్కటన్నా నిజం చెప్పినవా నువ్వు ఈరోజు అసెంబ్లీలో? ఏడాదిలో నువ్వు చేసిందేమీ లేదు, గొంతు చించుకోవడం తప్ప రేవంత్ రెడ్డి ఏడాదిలో చేసిందైతే ఏమీ లేదు. అబద్ధాలు చెప్పడంలో గిన్నిస్ రికార్డును ఇలా రేవంత్ రెడ్డి గారు బద్దలు కొడతా ఉన్నాడు. నాకైతే అనిపిస్తుంది అబద్ధాల నుంచి ఇక దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలేమో, ఈ ప్రజల్ని కాపాడాలని అనిపిస్తా ఉంది. ఇంతసేపు 2 గంటలు ప్రసంగం చేసిండు బైసాబ్ ముఖ్యమంత్రి. సంధ్యా థియేటర్